What is sadhana? How fast you evolve depends on your sadhana. లౌకిక కార్యక్రమాల్లో ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు కావాలి. ఆధ్యాత్మికంలో కేవలం ఇచ్ఛ చాలు. కావాల్సింది అదే. స్ట్రాంగ్ డిజైర్ ఉంటే చాలు, మిగతా గురువు చూసుకుంటాడు. సాధన ఈజ్ యాక్టివేటింగ్ వన్ సెల్ఫ్ టువర్డ్స్ రియలైజేషన్. One must have basically emotional attachment to one's goal. The goal could be anything. Supposing it is music, then you must have emotional attachment to music. What is man made up of? He is a bundle of emotions. They are emotive matter governing on a motive. మనిషిలో త్రిగుణాలు ఉంటాయి. ప్రేమ, దయ, మమకారం, అవి సాత్విక గుణాలు. గుణములంటే ఏమిటి? దే ఆర్ ఫండమెంటల్ క్వాలిటీస్. క్వాలిటీస్ ఆఫ్ వాట్? క్వాలిటీస్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ చిత్త. ఒకడు ఇంకొకరిని కొట్టడం, రిజెక్ట్ చేస్తాం. ఇక్కడ ధర్మసూక్ష్మం కానీ అనాలిసిస్ కానీ కాదు. దట్ ఈస్ ఎ సాత్విక్ ఎమోషన్. సిమిలర్లీ దేర్ షుడ్ బి సాత్విక్ ఎమోటివ్ డిస్పోజిషన్ టువర్డ్స్ యువర్ గోల్. ఇలాగా ఎమోషన్ బేసిక్, గోల్ అప్రోచ్ బేసిక్గా గోల్ అప్రోచ్ అయ్యేందుకు యాటిట్యూడ్ కావాలి. యు ఆర్ హెల్ప్లెస్లీ యాక్టివ్ టువర్డ్స్ ద గోల్. ఇన్స్టింక్ట్స్ మోటివ్గా గోల్ రీచ్ అవ్వాలి. ఒక క్రైమ్ రిజెక్ట్ చేయడానికి మనకి ధార్మిక్ అనాలిసిస్ అక్కర్లేదు. దట్ ఈస్ వాట్ యు ఆర్ మేడప్ ఆఫ్. వెన్ యూ రియలైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ గురు, దాని నుంచి ఎమోషనల్ యాటిట్యూడ్ వస్తుంది. కాన్స్టెంట్ ఎఫర్ట్ ఉండాలి. సాధకుడు త్రిగుణాతీతుడై తర్వాత శుద్ధ సాత్వికుడై చివరికి శుద్ధ సత్వం కూడా అణగారాలి. అంటే త్రిగుణాతీతమై శుద్ధ సత్వం కూడా లేని అతీత స్థితి రావాలి, కావాలి. ఈక్వాలిటీ, ఈక్విలిబ్రియం స్టార్ట్ కావాలి. ఈక్వానిమిటీ ఉండాలి. నిత్య జీవిత విధానంలో అది డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించాలి. ఆధ్యాత్మికంగా నో ఎమోషన్స్. నిత్య జీవిత విధానంలో సాత్విక ఎమోషన్స్ ఉండాలి. రజోగుణము, తమో గుణము కంట్రోల్ చేసి, సత్వగుణము ఎంకరేజ్ చేసి, డే టు డే లైఫ్లో సాత్వికంగా ఉండాలి. ఈ విధంగా అప్రోచ్ టు గోల్ ఉండాలి. చివరికి ఈ త్రిగుణాలను డిస్మిస్ చేయాలి. మాస్టర్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. మాస్టర్ మే ఇంక్లూడ్ ఎవ్రీ బేసిక్ వీక్ పాయింట్. హీ ప్రొవైడ్స్ ఫర్ ఎవ్రీ పాత్. ఫ్రమ్ వీక్నెస్ టు స్ట్రాంగెస్ట్ పాయింట్ ఉంటుంది. గురుస్థుతి చేసినా, భగవంతుడి స్థుతి చేసినా ఒకటే. సాధక్ హ్యాస్ నథింగ్ ఎక్సెప్ట్ హిస్ గోల్, బట్ యు మస్ట్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ పాత్స్. ఏది కొత్తగా కనపడకూడదు. ఓ ఇదా, నాకు తెలిసిందే, బట్ ఐ నో ద సుపీరియారిటీ ఆఫ్ మై పాత్ అనాలి. అసలు స్మాల్నెస్ ఫీల్ అవ్వకూడదు. ఎమోషనల్ అటాచ్మెంట్ ఒకటి, ఇంటలెక్చువల్ అట్రాక్షన్ ఒకటి. దేని ప్లేస్ దానికి. ఉత్తమ మార్గమే అయినా నా మార్గం ఉత్తమోత్తమం అనాలి. స్టాటిక్ కండిషన్ వచ్చినప్పుడు డైవర్షన్స్, డైగ్రెషన్స్ ఉంటాయి. కాబట్టి ఎబరేషన్, అప్రిసియేషన్, అట్రాక్షన్ వస్తాయి. దాదాపు అన్ని మార్గాలు టేస్ట్ చేశాకే గురుతత్వంలోకి ప్రవేశిస్తారు. మ్యూజిక్లో టేస్ట్ ఉంటే మ్యూజిక్ ఈజ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సోల్. థర్స్ట్ ఫర్ మ్యూజిక్ వల్ల ముక్తి, మోక్షం మధ్య రావు. అది యొక్క ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. మోక్షం యొక్క తర్కము తెలిసి, సృష్టి క్రమము తెలిసి, ధర్మము తెలిసి, జ్ఞానము తెలిసి, ఇన్ని తెలిసాక టీచర్ ఎవరు, ఫాలోవర్ ఎవరు, డిసైపుల్ ఎవరు, అల్టిమేట్ ట్రాంక్విలైజేషన్ ఆఫ్ జీవా మస్ట్ బి అచీవ్డ్. తర్వాత గురువుతో ఏకత్వం వచ్చి ప్రతిదీ రెండుగా చూడడం పోతుంది. మీ మార్గం యొక్క సుపీరియారిటీని ఎన్నడూ విస్మరించవద్దు. అల్టిమేట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ డ్వెల్లింగ్ ఆన్ ద గోల్ ఓన్లీ. హౌ ఇస్ ద కాన్షియస్నెస్ supposed to be evolving? What is the complexity of life? Complexity of physical, mental, conscious states and our reactions with our complexities to the world. Happiness, sorrow, kashtamu, sukhamu, అన్ని 4 planes లో మన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? How are these reactions packed and that are notably available and noticeable? Ultimate stage లో ఎలా ఉండాలి? You must assume that you have already achieved it. Then what is your attitude? Otherwise you will never evolve. So evolution is necessary. Name and form of God తో emotional attachment తర్వాత rise from worldly to super worldly without sacrificing worldly targets. Giving free access to the complexities, and then your journey takes several births or the journey may stop. Attachment to goal ఎలా ఉండాలి అంటే total surrender, whole and soul attraction, కంప్లీట్ అటెన్షన్తో చేసింది. ఎమోషనల్ అటాచ్మెంట్లో ఆ ఎఫిషియన్సీ లేదు. జస్ట్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అదర్ క్వాలిటీస్ హ్యాస్ నో ఎఫిషియన్సీ. కర్మ మార్గము, భక్తి మార్గము, భాగవత మార్గము ఇంకొకరిలో కాన్సన్ట్రేట్ అయి పిన్ పాయింటెడ్ అయితే, ఆ మార్గంలో అలా ఇవాల్వ్ అయితే, ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ ద గుడ్స్.
but it is not competent to teach even his own path of emotional attachment. ఎమోషన్లో ఉంటాడు గనక టీచింగ్ క్వశ్చన్ చేయలేరు, వాళ్ళు ఏమీ రాయలేరు కూడా. వీ డోంట్ ఫైండ్ ఎనీ వర్క్స్ ఆఫ్ మీరా, కానీ నారదుడు రాశాడు. హీ హ్యాస్ నాట్ ఓన్లీ డ్రాన్ ఇన్ టు హిస్ పాత్, హీ ఆల్సో హ్యాపెన్స్ టు బి ద మాస్టర్. భక్తి సూత్రాలు రాశాడు. అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉంటే మోర్ ఆర్ లెస్ భక్తులు భక్తి సూత్రాలు రాయలేరు. బట్ నారద ఇస్ ఎ మాస్టర్. సాధకుడు ఎన్నో రకాల పాత్స్ ఉన్నాయని తెలుసుకుని, ఇన్ విచ్ యూ ఫిట్ వెల్ తెలుసుకుని, హోల్ అండ్ సోల్ అటెన్షన్తో ఉండడం కావాలి. కాసేపు ఇది కాసేపు అది కాదు. హౌ మచ్ సెల్ఫ్ కంటైన్డ్, హౌ మచ్ హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ ఎనీ అదర్ పాత్ ఇస్ అవర్ పాత్. రియలైజ్ దట్. భక్తి, కర్మ, జ్ఞానము ఏదైనా సరే మాస్టర్ ఈస్ కేపబుల్ ఆఫ్ గైడింగ్ అన్ ఇంటెలెక్చువల్. భక్త ఆర్ ఎనీ వన్ హూ ఈస్ ఎ కాన్షియస్ ఫాలోవర్ because he knows where they originated and where they terminated. Therefore, a comprehensive understanding of all paths is required. Hanumanturni తీసుకోండి. What is this personality? He lived with Rama alone. It is the utter simplicity of Hanuman that enables him to understand Rama. Hanuman is the best example for instinctive simplicity with emotional attachment to the Lord. At the same time, హనుమాన్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. ఇక్కడో ప్రశ్న, హనుమాన్ సింపుల్టన్ అయితే మాస్టర్ ఎలా అయ్యాడు? భక్తిలో రాముడు తానే ఉంటారు, అక్కడ సింపుల్టన్. ఆఫ్టర్ ఆల్, వాట్ ఈస్ హిజ్ అటాచ్మెంట్ టు రామ? వాట్ డిడ్ హీ రిసీవ్ ఫ్రమ్ రామ ఫర్ హిజ్ అటాచ్మెంట్? వాజ్ హనుమాన్ అండర్ గోయింగ్ సమ్ డిఫికల్టీస్? వాజ్ హీ ఇన్ ట్రబుల్స్ టు బి సేవ్డ్ బై రామ? నో, నథింగ్. ఇట్ వాజ్ సంథింగ్ లైక్ లవ్ అట్ ఫస్ట్ సైట్. Hanuman is a person in whom already divinity is dwelling. రుద్రుడు కిందకి దిగి వచ్చాడు. Can he fall in love with an avatar? అంటే it is a programmed action. Active in fact to show the path to others. Emotion with Lord is straight. How is he a master on other planes? సాక్షాత్ రుద్రుడు, నవ వ్యాకరణకర్త, భవిష్యత్ బ్రహ్మ. హనుమంతుడి గ్రేట్నెస్ చెప్పడానికి విచాలు. శివుడే గురువు గనక హనుమంతుడు గురువు. He has achieved self-identification with the Lord. రాముడికి పాదసేవ చేశాడు, భుజాల మీద పెట్టుకుని మోసాడు, కంప్లీట్ గా సరెండర్ అయ్యాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. రామనామస్మరణ ఇంకొకరు ఆర్ద్రతో చేసినప్పుడు తాను విన్న tears trickle down his cheeks in ecstasy. He forgets his surroundings on hearing the chanting of Rama. This is instinctive simplicity. Comprehensive appreciation ఉంటే తప్ప. Misses its target. What is our goal? What are we to become? What did Master say about so many other paths? In spite of all these inspiring heights and depths, if you are ready to be drawn into any available path, what to think of it? It is a virtue that binds us to a single path, that he has not stabilized in his own path. If I speak of bhakti, then at the time I am simple, but I cannot be carried away by that. మీరా నా ముందు నిల్చుంటే కూడా ఐ కెన్ బి ఫెల్ట్ టోటలీ. సో ద మాస్టర్ ఈజ్ అన్ ఆల్ inclusive giant and not an exclusive giant. The total summum bonum of his personality is that there is something to be cultivated. But when I find that in the travel, this influence is on worldly things, deceptive of giving basic satisfaction of emotion, needs not an explanation. If devoured by other paths unaware, I will show that path as exemplifying. Speak of Meera or Krishna, speak of music. Thus the merger of one sent into musical world is musical in musical side. To reach the Lord is sumptuous, happiest and comfortable. I use the word comfortable with reference to you. You are finding it comfortable, therefore drawn. It is sumptuous for the basic man. It is not the destined path for you. Anywhere, if you choose, it is coming from Master. What is Master? He is sitting on the highest pedestal like Brahma in the lotus, looking after creation. He does not look only in this realm, but besides, for some who can share his own wisdom and understand, happy, self-sufficient, comfortable. But that should not be one of your many attractions. Whole and soul devotion, if you find in any path, it is okay. For a while, you are happy in one path and again you take to another path. One finger here
and the other finger, there is no good. I told you repeatedly several times that master is the goal. Then what is master for you? Is master a concept for you? Is master a personality? What are his qualities? Is he a personification of all qualities? Is he a top jnani? Ultimately, he is the merger of all paths. I spoke of master's personality, his consciousness, and about so many things. No master has so far spoken about master so much as I did. For having known so much, what is your evolution? What is your comprehensive understanding of master individually and collectively? I have discussed even hypnotism. Why? Even a hypnotist could attract you. మిమ్మల్ని గాడ్ కాన్షియస్ చేస్తానన్న అట్రాక్ట్ అవుతారేమో. That's why I have discussed at length and pointed out the difference between a yogi and a hypnotist. Don't eschew the path. Follow the path fully, totally, and completely. Otherwise, you will be diversifying. Don't leave the path chosen and waste a life because they stop at nothing. You are capable of an active search within, but it should be felt very strongly. You should not get distracted. Dissipating the inner energies is not a healthy exercise. Small trivialities of life should not bother you. One should be oneself. Nothing save your master is your concern. You should be able to be dormant in sadhana, not dynamic. Again, start అన్న పాయింట్కి రాకూడదు. ప్రయాణము చేసేటప్పుడు రోడ్డు మీద ఆగవచ్చు, వెళ్ళవచ్చు, మధ్యన రెస్ట్ తీసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణము డిలే అవుతుంది. ప్రయాణం ఆగినప్పుడు ఫిల్లింగ్ అప్స్ ఉంటాయి. అప్పుడు ఎమోషనల్ నీడ్స్ ఆఫ్ యువర్ సంస్కారాస్ ఆర్ టు బి డైవర్టెడ్ టువర్డ్స్ యువర్ మాస్టర్. ఇఫ్ యూ వాంట్ టు లవ్ ఆర్ హేట్, హియర్ ఇస్ ద మాస్టర్ అవైలబుల్. వేర్ డు వి స్టాండ్? హౌ మచ్ అటెన్షన్ హ్యావ్ వి గివెన్ టు ద గోల్? How much seriousness is there for the goal? How much room is there for enjoyment, attraction, detraction? How much undisturbable are you? How stable are you? So, fulfill that part of your personality with this. Keep strictly to your own path. In the love of your personality, there is hunger. Let it be satisfied. It is akin, not inimical. అప్పుడు మీరు ఏది విన్నా, ఏది చేసినా, no more disturbing, no more diversifying from your path. Understanding master totally, comprehensively is not an easy matter. ఒక విస్టా విజన్ చూస్తూ ఉండాలి. కాన్స్టెంట్ డ్వెల్లింగ్ ఆన్ ద గోల్ ఉండడం అవసరం. యాపతి వస్తే ఎనీథింగ్ కెన్ అట్రాక్ట్ అస్. ఒక స్లగ్గిష్నెస్ వస్తుంది, అది చాలు గోల్కి దూరంగా ఉంచడానికి. వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ ఈస్ ద హైయెస్ట్ అండ్ మోస్ట్ కంప్లీట్ థింగ్. 1000 థింగ్స్ అబ్జార్బింగ్గా ఉండకూడదు. ఒకడు యోగ స్థితిలో కూర్చుని డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ సెన్సెస్లో ఉన్నాడు అనుకోండి, అది చాలా గ్రేట్గా కనిపిస్తుంది. యూ నీడ్ నాట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ యువర్ ఓన్ పాత్. హౌ ఈస్ మాస్టర్స్ మైండ్ ఓరియంటెడ్? హౌ డిడ్ హీ ఎంజాయ్ ఎనీథింగ్? అన్ఎఫెక్టెడ్, అన్అబ్జార్బింగ్, టోటలీ వైస్, అబ్సల్యూట్లీ కూల్, without any emotional attachment. Krishtanemi has talked to the Lord and dismissed the creation. Prapanchamanta munigipothunna, although the world is vibrating to the form of Krishna, still he was unaffected and cool. He has thoroughly enjoyed the brotherly love and allowed the Upadhi Lakshanam. Yet he was not led away. No pain, no sorrow, no happiness. He is above dualities. You have heard your master so much. You have known his bent, but you did not imagine the state of master. This is the perspective of master. Our perspective vachaka, master becomes a very interesting. Nothing will absorb you. Perspective must be the form of master, who is your goal. So much matter has been given such that it will be a vantage point. You must be one with your master. He is entire and whole. Now you go through the entire material and you will see with oneness. It looks different. That is called the perspective. Guru Shaktipatam chesi ego tisestadu. To realize what he has earned from Guru, sadhana is necessary. Sit for a while and turn inside. Sadhana is necessary to locate the given prize. Therefore, even if you are the recipient of something, be totally alert to enjoy the fruits. Key to Nada Brahmopasana.
భగవాన్ చెప్పిన 2 మార్గాల్లో హూ ఎమ్ ఐ అని ప్రశ్నించుకో. 2 నాదోపాసన. నేనెవర్ని అన్న ప్రశ్నకి కీ నేనెప్పుడు అంటే నేను అనాది పురుషుణ్ణి అని తెలుసుకోవడం. ఇది ధ్యానంలో కలిగే అనుభవం అయితే బుద్ధితో ఇంటలెక్ట్తో అనలైజ్ చేసి తెలుసుకోవచ్చు. హ్రీం అని ఉచ్చరిస్తూ నాదమూలాన్వేషణ చెయ్యమని కదా. ఈ నాదం ఎక్కడ పుడుతుంది అని ఇన్వెస్టిగేట్ చేయాలి. అలా చెయ్యగా అది ఎక్కడో లయం అవుతుందని తెలుస్తుంది. దిస్ ఈజ్ సాధన ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ వైబ్రేట్ విత్ సీక్రెట్స్. దిస్ సాధన ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ వైబ్రేట్స్ విత్ సీక్రెట్స్. ఇన్నాళ్ళు చెప్పని కీ ఇప్పుడెందుకు చెప్పబడుతోందని ప్రశ్న. సాధన రైప్ అయితే కీ చెప్తారు. ఉత్తరాయణం వచ్చింది. పుణ్యకాలంలో ప్రస్తావన చేద్దామని అనుకున్నాను. మీలో నాదం ఎక్కడ పుడుతోంది? నీలో పుడుతోందా నాదం? నీవు లేనప్పుడు ఉందా నాదం? ఫిజికల్ బాడీలో ఆపాదమస్తకంలో పుడుతోంది అంటే ఈ ఆపాదమస్తకంలో నాదం పుట్టే ప్రదేశం లొకేట్ చేయాలి. వాట్ ప్లేస్ ఫిజికల్ బాడీలో ఒక పాయింట్ అని తెలిస్తే మోక్షమా? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ హార్ట్లో ఉందనుకోండి. అయితేనే అలా తెలుసుకున్నందువల్ల ముక్తి వచ్చిందా? హ్రీం జపం చేయడం ఒక సాధన. అలా పలుకగా పంచభూతాత్మక దేహము శుద్ధి అవుతుంది. ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ నాట్ ప్లేస్ ఇన్వెస్టిగేషన్. కన్ను, ముక్కు, చెవి, నోరు, కాలు, బొటనవేలు అక్కడి నుంచి నాదం పుడుతోందని తెలుసుకోవడం కాదు, అనుభూతి కావాలి. ఎక్కడ అంటే ఫిజికల్ బాడీలో లొకేషన్ ఆఫ్ ప్లేస్ ఇన్ బాడీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. హౌ డూ యూ డిఫైన్ ప్లేస్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ అండ్ స్పేస్? బౌండెడ్ స్పేస్ ఈస్ కాల్డ్ ప్లేస్. ఏ పాయింట్ ఇన్ సచ్ an enclosed bounded space is place. Bounded space is body. What is it other than physical matter? అందులో ప్లేస్ ఉంది, స్పేస్లో ప్లేస్ లేదు. A body that is constantly moving is again moving space and therefore no constancy. బాడీ మూవ్ అయినప్పుడల్లా అందులో ప్లేస్ కూడా మూవ్ అవుతుంది. ఈ మూవింగ్ బాడీలో ప్లేస్, కెన్ ఇట్ బి ద ఆరిజిన్ ఆఫ్ నాదా? ఆరిజిన్ మూవింగ్ పాయింట్లో ఉంటుందా? When you are not static, that point is not constant. ఎన్ని లక్షల సార్లు వాళ్ళు సాధన చేసినా వాళ్లలో పాయింట్ కనిపిస్తుందా? గ్రాస్ బాడీ ఈజ్ మ్యాటర్. వాట్ ఈస్ మ్యాటర్? మ్యాటర్ ఈజ్ solidified sound. Sound solidified is matter. In some other occasions, space solidified is matter అని చెప్పుకున్నాం. But that is not the subject here. Sound solidified is our talk. Certain energy, highly compressed, results in matter. Body is nothing but sound compressed. It is gross matter like rock or anything else. Solidified sound ante we are not listening to the body and all over the body. శరీరంలో ఇయర్తో వింటాం. శబ్దం ఎక్కడ పుడుతోంది? వోకల్ కార్డ్స్ ఇస్ ద డెలివరర్ అని అంటారు. బాడీ బీయింగ్ సాలిడిఫైడ్ సౌండ్, ఫిజికల్ బాడీలో ఒక సౌండ్ ఆరిజిన్ ఉండాలి. అది వైఖరి. ఇన్ సచ్ అ కేస్ నాదం ఉత్పత్తి స్థానం ఏది? ఈ బాడీలో ఎక్కడని ఇన్వెస్టిగేట్ చేయాలి? నోటితోనే పలికే నాదం ఉత్పత్తి స్థానం ఏది? నోటితో కాక ఎనీ అదర్ పాయింట్ ఇన్ బాడీ ఈజ్ solidified sound. So to pinpoint this place, to say sound is born is not correct. Sound may be born on any part of the body. Maybe hands, legs, toes, fingers, maybe the tip of the hair also. All this is solidified sound. దీన్ని బట్టి చూస్తే బాడీ, which I call me, I am sound myself. That is an identification that you are sound. If you realize this, I am sound myself. Now trying to locate where this sound is born, what am I doing with myself? Actually, what is the question? ఎక్కడ పుడుతోంది నీలో అంటే నీలో తెలుసుకోమనా? చాలా గంభీరమైన నిగూఢమైన అర్థం ఉన్న ప్రశ్న ఇది. యుగాన్ని రక్షించే మాటలివి. బ్రహ్మసూత్రాలు మొత్తానికి చెప్పే భాష్యం ఈ ప్రశ్నకి చాలదు. ఐఎమ్ సౌండ్, బట్ వేర్ ఇస్ ఇట్ బీయింగ్ బోర్న్? వేర్ ఇన్ మీ ఇస్ ద ఆరిజిన్ టు బి లొకేటెడ్? పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఎక్కడ పుడుతోంది? వైఖరి యొక్క ఆరిజిన్ మధ్యమ, మధ్యమది పశ్యంతి. పశ్యంతి ఆరిజిన్ పర అనుకుంటే ఫిజికల్ బాడీలో ఇది ఎక్కడైనా ఉండవచ్చు. ఫిజికల్ బాడీ ఈజ్ ఇంపర్ఫెక్ట్ అండ్ దట్ నీడ్ నాట్ బి ద ఓన్లీ పాయింట్. సో వై నాట్ ఎట్ ద టిప్ ఆఫ్ ద హెయిర్? అప్పుడు వేసుకోవాల్సిన కరెక్ట్ క్వశ్చన్ ఏమిటంటే,
ఐ అంటే నేనా, నా శరీరమా, నాలో విచ్ ఈస్ ద సౌండ్ అన్నది ప్రశ్న. పాయింట్ ఆఫ్ ఆరిజిన్ అంటే సౌండ్ సోల్డిఫై అయిందే దాని కీ క్వశ్చన్. విచ్ ఇన్ మీ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సౌండ్. ఏది అనేమనే ప్రశ్న. విచ్ అంటే ఏమిటి? మనల్ని మనం ఎనలైజ్ చేస్తే ఫిజికల్ బాడీ డిస్ట్రాయ్ అయ్యేది. అయితే నాదం ఉత్పత్తి నీలో కానీ నీ శరీరంలో కాదు. నశించే శరీరంలో ఒక చోట పుడితే ముక్తి ఎలా? సౌండ్ దేర్ ఫోర్ ఈస్ నాట్ ఇన్ ద గ్రాస్ బాడీ. దెన్ విచ్ ఇస్ ద ఆరిజిన్ అంటే శరీరమా? శరీరమా? ఆల్ మ్యాటర్ ఇస్ సోల్ డిఫైన్డ్ సౌండ్. ఎక్కడ ఉంటే దానికి ముక్తి. అన్వేషకుని ఈగో. శరీరంలో ఏది ఆరిజిన్ ఆఫ్ ఈగో? సోల్డిఫైడ్ సౌండ్ విచ్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్. ఆరిజిన్ కావాలా? శరీరం నశిస్తే అది ఆరిజిన్ కాదు. నాదం యొక్క మూలానికి నశించడం ఉంటుందా? నెసెసర్లీ నాట్. నాదము నాలో కూడా ఉండవచ్చు. ఇప్పుడు చెయ్యాల్సింది బాడీ ఎలిమినేట్ చేయడం. పంచభూతాత్మకమైన ఈ దేహము ఎండ్ ప్రోడక్ట్. బాడీ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ సౌండ్ బట్ నాట్ సౌండ్. హౌ కెన్ డాటర్ డెలివర్ మదర్? We shall proceed from another point. Matter is solidified sound. How many kinds of matter do we have? Matter is of two kinds. What are they? Matter is physical and non-physical. It is the original teaching. How can there be non-physical matter? What is the absolute definition of matter? What can be perceived is matter. If it is not perceivable, it is not matter. That is why Brahman is not matter. What is perceived is conceived. సో కన్సీవబుల్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ పర్సీవ్డ్. పర్సీవ్డ్ అంటే ఏమిటి? ఒక దేవత, ఒక పర్వతం, ఒక మనిషి, ఒక కప్ప, కుక్క, అలాంటివి ఎన్నో. అవి లేకపోయినా తెలుసుకోవచ్చు. కన్సీవబుల్ ఈజ్ మ్యాటర్. పర్సీవబుల్ అయితే కన్సీవబుల్. పర్సీవబుల్ మ్యాటర్ ఈజ్ దేర్ ఫోర్ కన్సీవబుల్. ఫిజికల్లీ పర్సీవబుల్ మాత్రమే కన్సీవబుల్. అంటే నాన్ ఫిజికల్ మ్యాటర్ ఉంది కదా. అంటే ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమైనాడు అనుకోండి. You are conceiving this. This is a concept which does not exist to the known senses, is non-physical. Meeku gross body unte adi conceivable. After physical body, karmendriya panchakama shareeraniki sambandhinchinade. Idi kaaka trigunamulu. Trigunalante the directional qualities of the ego. The quality in which direction the ego works. Ante under the direction of, besides the direction of Trigunamalu, are the qualities of whom? Body. Nenane vastu yokka gunalu. Ee Trigunalu. Trigunas being non-physical. Aham moolanveshana. సృష్టికి పూర్వం ఉండేది ఒకటే. అది ఒక కాన్సెప్ట్. సృష్టి పుట్టాక నిర్గుణం ఇది అంటూ భాషలో అన్నారు. దాని గురించి ఇట్లా ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు. అది సృష్టికి పూర్వం ఉన్నప్పుడు ఉన్నది కదా అంటే అక్కడే బిందువు అన్నమాట. అక్కడ మొట్టమొదటిసారిగా మొదటిదైన ఆది వస్తువులో స్పందన, ఒక మార్పు కలిగింది. అదే అహం, నేననే భావన. నేను లేనప్పుడు వస్తువు ఉంది, వస్తువులో నేను పుట్టింది, వస్తువులో నుంచి నేననే భావన పుట్టడం జరిగింది. క్రియాకర్త కార్యము లేకపోయినా భావం ఉండవచ్చు. అట్టిదే నేననే భావన. అంతకన్నా దాన్ని వివరించి చెప్పలేము. మొదటిది ఉంటే రెండో వస్తువు కర్త, కర్మ, క్రియ. నేననే భావన ఎక్కడ కలిగింది? వెంటనే ఒక పరిణామం జరిగింది. అంటే సగుణ రూపం కలిగిన శక్తి రెండోది పుట్టింది. మొదటి దానికి రూపం లేదు, భావం లేదు. భావం పుట్టగానే రూపం పుట్టింది. ఆది వస్తువైన దాని నుంచి సగుణమో నిర్గుణమో అనిర్వచనీయమైన దాని నుంచి నేను పుట్టింది. దానికి కారణం తెలియదు, కారణం లేదు. మొదటి స్థితి చైతన్యం, రెండోది తేజస్సు. అది అనిర్వచనీయంగా ఉంది. ఆ తేజస్సులో ఇది రెండోది అయిన దాంట్లో అది మళ్ళీ రెండు భాగాలైంది. మొదటిది నిర్గుణమైన పరబ్రహ్మము, రెండోది శుద్ధ తేజస్సు. ఇది మళ్ళీ రెండు అయింది. మొదటి దాన్ని చూసిన వాళ్ళు లేరు, రెండవ దాని గురించి రెండో రూపాలు. దానిలో త్రిగుణాలు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు, పంచజ్ఞానాలు, ద్వంద్వములు, ఇవన్నీ రెండింటి అందే ఉన్నాయి. చాలా కాంప్లికేషన్ ఈ రెండు రూపాలు. నేను ఒక్కడనే కాదు, నా పక్కన ఇంకోడు ఉన్నాడనే ద్వైత జ్ఞానం. పరమేశ్వరుడి పక్కన పరమేశ్వరి, ముందు అది ఒకటే తేజస్సు. వారికి నేను మొదటిదాన్ని, మొదటి వాణ్ణి. మొదటి వస్తువునన్న జ్ఞానం లేదు, కానీ రెండోది అన్నది ఉన్నది. మొదటిది అనుకుంటే దేనికన్నా మొదటిది అన్న ప్రశ్న పుడుతుంది. అహం పుట్టగానే ఆ తేజస్సు
రెండు అయ్యి నేను రెండు అయింది. అది పరమపురుషుడు, పరాప్రకృతి. అపరాప్రకృతి నేను ఒక్కతే అనుకోదు. మొదటివాడనే పరమపురుషుడు కూడా అనుకోడు. నేను రెండో వాణ్ణి అంటాడు. పరాప్రకృతి మొదటిది అంటాడు. తన్ను తాను చూడకముందు దాన్ని చూశాడు. దాన్ని చూశాక తనకు రూపం కలిగింది. ఇద్దరిది రెండవ స్థితి. రెండవ అహం మాత్రమే ఉంది. అహం ప్రథమం కాదు. ఐ యామ్ ద సెకండ్, ఐ యామ్ ద ఫస్ట్ అంటే తర్వాత ఇది పుట్టింది అని చెప్పాలి. అహం ప్రథమ అంటే రుజువు కావాలి. తన తర్వాత పురుషుడు, చూసేవాడు, చూడబడే వస్తువు తర్వాత పుట్టాడు కనుక ఆ సెకండ్ అనే ఫీలింగ్ ప్రకృతి పురుషులిద్దరిలో ఇదే స్థితి. రెండవ అహంకారం మూల తేజస్సులో నుంచి రెండుగా విభాగం చెంది మొదట అహంకారం వలన ఆ తేజస్సుని చూసి తెలుసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జగత్తంతా దృశ్యంగా ఉంది. దర్శకుడు తన్ని తాను గుర్తిస్తాడు. వన్ ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ ఆఫ్టర్ హీ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ సంథింగ్. పంచభూతాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడు? నేను వచ్చాక. అంటే పంచభూతములో ఉండుట చేత దర్శనీయమైన జగత్తు దృశ్యమైంది. సో కామయతి స్వ ఇచ్చత యథా కామో ఇచ్చతి. ఏది చూశాడో దాన్ని కూడా అప్పుడు తెలుసుకున్నాడు. దాంట్లో మొదట అహం చూస్తారు. యథార్థంగా చూసేవాడు పుట్టకముందు చూడబడే వస్తువు పుట్టింది. నేను వచ్చి నన్ను తెలుసుకున్నానని అంటాడు. ఒక వస్తువు తెలుసుకోవడం అనే క్రియ లేకపోతే తెలుసుకోవడం లేదు. ఇట్లా తెలుసుకుంటే మూలం కాస్త నిర్మూలనమవుతుంది. మహర్షి బోధ యొక్క న్యూ డైమెన్షన్ ఏమంటే, నేనెవరంటే నేనెప్పుడు, ఎప్పుడు నేను అని ప్రశ్నించాలి. కాలంలో వెనక్కి వెళ్ళాలి, నేనే చూడాలి. ఇస్ ఇట్ ఏ సాలిటరీ క్వశ్చన్? చాలా ప్రశ్నలకు సమాధానం తెలిస్తే కానీ సమాధానం రాదా ఈ ప్రశ్నకి? కానీ విచారణలో కూడా నేను ఎవరిని అన్న ప్రశ్నకి శోధన నేతి నేతి వాక్యాలుగా చెప్పారు. సమాధిలో నేను ఎక్కడికో వెడుతుంది, అది సాధనా మార్గం. దాని వెనుక భాష్యం, విమర్శ, తర్కించదగ్గది ఏమిటంటే, నేనెప్పుడు అన్న ప్రశ్నకి నేనెప్పుడు అనే రెండో లాజిక్. అహమ్మూలాన్వేషణలో నేనెవరు అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాదు. పుట్టినప్పుడు నేను, ఆ జన్మలో నేను, పుట్టించబడని నేను, పుట్టించబడబోయే నేను, బ్రహ్మ పుట్టించిన నేను, బ్రహ్మలో నిద్రిస్తున్న నేనా? ఆ బ్రహ్మలో నేను, బ్రహ్మ విష్ణువులలో ఉన్న నేను, ఆ నేనా నేను? విష్ణువు ఎవరు? అతను పుట్టినప్పుడు నేను ఉండలేదా? జీవో దేవో సనాతన. విష్ణువులో నేనా నేను? ఇంతకు పూర్వరంగం ఏది? శివతత్వంలోని నేనా? నిర్గుణ పరబ్రహ్మంలోని నేనా? ప్రకృతిలోని నేనా? పురుషుడిలోని నేనా? అంతకుముందు నేనా? అంతకుముందు నేను అహంలోనేనా? అహం నిర్మూలాన్వేషణయే అహం మూలాన్వేషణ. నన్ను తర్వాత చూసుకోకముందే పరాశక్తిని చూశాను. తర్వాత నన్ను చూసుట అనే ప్రక్రియలో పుట్టాను. ఈ అనుభవమే అమ్మది. ఆయన్ని చూస్తుండగానే పుట్టాను అనే పరాశక్తి అంటుంది. జీవలక్షణం అనే మొదటివాడు తను రెండవ వాడుగా అనుకుంటాడు. ఈ ఈక్వేషన్ భలే చమత్కారంగా ఉంటుంది. పైగా సాధనలో గోచరిస్తుంది. అహం అనే వస్తువు, చూడబడే వస్తువు ఉండడంతో పుట్టింది. సిద్ధాంతీకరించడం మన ఉద్దేశం కాదు. ఆత్మసిద్ధి కావాలి. అనుభవం ఎట్లా ఉంది అంటే, నేనెవరు, నేనెప్పుడనే ప్రశ్నకే ఆన్సర్ వస్తుంది. నేతి వాక్యాలు ఎన్నని చెప్తారు? చెప్పిన కొద్దీ నేతి జగత్తులో ఉండనే ఉంటుంది. భగవద్ అనుగ్రహంలో నమ్మకం విడనడక నీవే మార్గం చెప్పు అన్నారు. గురువుకి బాధ్యత ఉన్నది, కానీ సాధకుడికో ఫలం ఉంటుంది. అహం మూలాన్వేషణలో కాలాన్ని పగలగొట్టే రాయి కావాలి. కొబ్బరికాయ ఇచ్చి పగలగొట్టమంటే దాన్ని కొట్టేందుకు అంతకన్నా గట్టి వస్తువు కావాలి. నీళ్లలో ఈదుతున్న వాడి కొబ్బరికాయ ఇచ్చి కొట్టమంటే వాడి తలకన్నా గట్టి వస్తువు ఏది? ఏ రాయో కావాలంటే ఇంకెంత దూరం ఈదాలు? 5 మైళ్ళు ఈదినా రాయి రాలేదు. ఎంత విషమ స్థితి! ఇది చాలా జటిలమైన సూక్ష్మం. పెద్ద గాడ్రేజ్ అల్మారా అంతా ఇచ్చి దానికి కావలసిన చిన్న తాళం చెవి ఇవ్వకపోతే అంత అలమారా ఉపయోగం ఏమిటి? ప్రతి మంత్రానికి ఛేదన ఉపాయం ఉంది. అది చెప్పడానికి గురువుకి చాలా నియమ నిష్ఠ కావాలని శాస్త్రాలంటే. గురువులు ఎందుకు చెప్పరంటే తెలియక. రమణని అడగండి, పరమహంసని అడగండి, వారికి తెలుసు. కానీ మహర్షి మాయావి, లౌకికుడు. అతని ఆంతర్యం ఎవరికీ తెలియనివ్వక అందరి ఆంతర్యాలు ఎరిగినవాడు.
ఎవరికి ఏ అర్థం స్ఫురించకుండా మాట్లాడతాడు. అల్టిమేట్ ఫలం ఇస్తాడు. పరమహంస అమాయకుడు, తన శక్తి తనకు తెలియదు. ఎవరైనా వచ్చి అమ్మ దర్శనం కావాలంటే అది ఎలాగో నాకు తెలియదు, అమ్మ ఎదురుగానే పక్కన కూర్చుని నేను ఏడుస్తాను అని ఏడ్చేవాడు. అడిగిన వాడికి దర్శనం అయ్యేది. మహర్షి అడిగిన వారికి బోధించిన ఫలం ఎవరికి వస్తుంది? సాధన చేసుకో పో అంటాడు, మంత్ర జపం చేయమంటాడు. ఈ లోపల సాధకుడికి అహంకారం వస్తుంది, ఎన్నెన్నో దౌర్బల్యాలకు గురి అవుతాడు. అందుకే ఫైనల్ ఫలం త్యాగికి మాత్రం ఇస్తాడు. గణపతి మనకి ఉపదేశం చేశాడు, పండిచ్చి కత్తి ఇవ్వలేదు. ఏదీ లేనిదే ఒక వస్తువు పనికి రాకుండా పోతుందో అది తెలుసుకోవాలి. గురువు శిష్యులకు ఉపదేశం చేస్తాడు, దాని ఛేదన కేవలం ఆయన అనుగ్రహంతో తెలుసుకోవాలి. ఆ నేను ఎవరు? మీరు గురుస్తుతి చేశారే, అందులోని కర్మబంధ విదాహినే. కర్మలు ఎట్లా దహిస్తాడు గురువు? లోపల నుంచి కర్మలు దహిస్తాడు. కర్మలు బుద్ధిలోంచి ఛేదించబడవు. ఇంకా లో నుంచి గురువు ఆ క్రియ చేస్తాడు. కొబ్బరికాయ ఉదంతంలో ఒక గట్టి పదార్థం లభించినప్పుడు దానిలో స్వాదత్వం అనుభవించడానికి దాన్ని కొట్టే పదార్థం కావాలి. ఈ రెండోది నేనెప్పుడు శబ్దమూల అన్వేషణలో ఇంకో రహస్యం ఉంది. ఒకానొక మహత్తర రహస్య బోధ విన్నప్పుడు దాన్ని కొట్టి తినేది ఇవ్వు అని అడగండి. బియ్యం ఇస్తే పొయ్యి గిన్నె వంట చెరుకు ఇవ్వు, లేకపోతే అన్నం పెట్టు. పళ్ళు ఇస్తే కత్తి ఇవ్వు. మహాత్ములు చెప్పడంలో ఒక్కటే మాట బోధగా చెప్తారు, పరీక్షిస్తారు వారు. ఉపనిషత్తులన్నీ బోధ చేస్తాయి, కానీ ఛేదనోపాయం ఎక్కడా చెప్పబడలేదు. అందుకే గురు సర్వమంత్ర ఛేదనాయ. గురుమంత్రం మాత్రం హెర్మాటికల్లీ సీల్డ్. అది స్పష్టంగా తెలుసుకోండి. గురువు మంత్రం ఇవ్వడం కాదు, దాన్ని ఛేదించే మాట కూడా చెప్పు అనాలి. ఒకనొక ఉపాసకుడు షిర్దీ బాబా దగ్గరకు వచ్చాడు. అతనికి ఎంత జపం చేసినా దర్శనం కలగలేదు. బాబాని చూశాడు. అతని మురిగుడ్డలు, చేతిలోని కర్ర చూసేసరికి అహంకారం పరాకాష్ఠకు వెళ్ళింది. ఇతను దేవుడు కాడు, గురువు కాడు, ఇతను ఏం చేస్తాడు నాకు అని అనుకున్నాడు. బాబా అతన్ని చూసి జాలిపడి అతని కళ్ళలోకి చూసి 3 సార్లు చేతికర్రని తల నుంచి కాలిదాకా చూపి నేల మీద కొట్టాడు. ఒక్క చూపుతో అహంకారాన్ని బాబా ఛేదించాడు. అంతే, ఆ ఉపాసకుడికి మురళీకృష్ణ రూపం గోచరించింది. ఇది వరకెన్నడో చేసిన కృష్ణ మంత్రం ఫలించాలి. దాన్నే ఛేదించాడు బాబా. బాబా 3 సార్లు కొట్టాడు గాని మంత్రఛేదన మొదటి పృథ్వీతత్వం, 2 ఆపోతత్వం, 3 వాయుతత్వం, 4 తేజస్సు, 5 ఆకాశతత్వాలుగా ఛేదించబడుతుంది. అహమ్మూలాన్వేషణ ఎంతవరకు అనుష్ఠేయంగా చేస్తారన్నది ప్రశ్న. లలితా సహస్రనామాలలో స్వేచ్ఛాదాయిన్యై నమః అని ఉంది. ఎవరి ఇచ్చ అది? తనకి ఇష్టాలు లేవు. మాయామోహంలో ముంచుతాడు గురువు. మోహంలో ముంచే సాధకుడిని ఏమీ అడగనివ్వడు. మహర్షి ఈస్ నో ఎక్సెప్షన్. సాధకుడు త్యాగం చెయ్యలేడు, దానికి అర్హత లేదు. నువ్వే శరణు, నువ్వు తప్ప నాకింక ఎవ్వరూ మార్గం చూపలేరు అంటే గురువు సాధకుణ్ణి సముద్రం మీదించి వాడు చేయాల్సిన పని తను చేస్తాడు. షిర్దీ బాబా ఉపాసకుడికి అలా చేశారంటే అది ప్యూర్లీ యాక్సిడెంట్. సాధకుడు జగత్మూల వస్తువుకు వెళ్ళడు. పూర్వగేహం, దానికి పూర్వదేహం, అలా ఎంతని. అందుకని 2వ పారామీటర్ టైం. అది దొరికేసరికి చర్రన పైకి వెళ్ళిపోతాడు. మహర్షి చెప్పిన అహమ్మూలాన్వేషణే నిజమైన సాధనగా పెట్టుకుంటే సరిగ్గా 40 రోజుల్లో 2వ ప్రశ్న పుట్టేది. జీవులు ఇష్టంగా చేస్తున్న పని మానరు. ఇది కర్మ బంధన. తనకు ఇష్టమైన ఇతరులకు ఇష్టమైన పని చేస్తాడు. నాకు ఇష్టం లేని పని, చిత్తానికి ఆనందాన్ని ఇచ్చేదాన్ని మానరు. శరీరానికి మనసుకి ఇష్టం ఇది వదలవచ్చు. కింద పడుకోమంటే పడుకోవచ్చు, తెల్లవారుజామున లేమ్మంటే లేవచ్చు. బుద్ధికి ఇష్టమైంది కూడా వదలవచ్చు, కానీ చిత్తానికి ఇష్టమైంది వదిలితే అది త్యాగం. ఇష్టత్యాగమే త్యాగం. సంపూర్ణమైన ఇష్టత్యాగం చేయాలి. ఎంతో మంచి వస్తువును పనికిరాని దానిగా చేయడం గురువుకు తెలుసు. వాడి పరిపక్వ స్థితి గురువుకు తెలుసు. ఖాళీ కంబలి ఇవాళ ఎంతో మందికి ఎన్నో మంత్రాలు చెప్పాడు. ఆయన దగ్గర మంత్రం పొందని వాడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో లేడు. వాడిని మంత్ర జపం చేసుకోమంటూనే వాడి పక్క నుంచి వెళ్తూ అయ్యో అనేవాడు. త్రిపాద నక్షత్రాంతం తిరిగాడు బాబా ఖాళీ కంబలివాల. అతను 10 నిమిషాలు ఏదో చెట్టు కానుకొని నిద్రపోయేవాడు. ఎవరి మీదో ఎప్పుడో దయ కలిగేది. తన మంత్రం ఇచ్చిన వాడికి మంత్రార్థం తెలియదు.
వాడికి విశ్వాసం ఉండి ఫలం రాకపోయినా నిష్ఠగా కూర్చోవాలి. అటువంటి వారిని చూసి జాలిపడి మంత్రం ఛేదించి వెళ్ళిపోయేవాడు. వాళ్ళకి సత్యదర్శనం కలిగేది. కళ్ళు తెరిస్తే ఆ దర్శనకారకుడు కనిపించేవాడు కాడు. చాలా చమత్కారి. మనుషులతో ఆడుకుంటారు. అజ్ఞానం ఆట వస్తువు వారికి.